ఇది చాలా అరుదైన మొక్క. ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో, ఈ గింజలు లేదా ఈ పూసలు, ఇవి కృష్ణుడి మెడలో ఉండే మాలలో ఉండే పూసలు. అంటే దీన్ని వైజయంతి మాల అని అంటారు. ఈ ప్లాంట్‌ని నేను సెప్టెంబర్ 23న 2 సీడ్స్ వేస్తే వాటి నుంచి నాకొక ప్లాంట్ వచ్చింది. ఆ ప్లాంట్‌ని నేను అక్టోబర్ 5థ్ రీపాటింగ్ చేశాను. అంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ ఇది. డిసెంబర్ 29. ఈ 29కి మొక్క గ్రోత్ ఒకసారి చూస్తే అర్థమవుతది. ఇదెంత ఫాస్ట్ గ్రోత్ అనేది. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పి ఈ ప్లాంట్ గురించి నేనైతే తెలుసుకున్నాను. ఇది ఇంత ఫాస్ట్ గ్రోత్. ఫస్ట్ సీడ్ 22 నవంబర్‌లో వచ్చిందిది. ఆ తర్వాత చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది దీనికి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి కోయిక్స్ లాక్రిమా లేదా దీన్ని షైనీ టియర్ డ్రాప్ అని కూడా అంటారు. అయితే షైనీ టియర్ డ్రాప్ అనడానికి రీజన్ ఏంటంటే ఈ సీడ్‌కి కన్నీటి చుక్క ఆకారం నెక్స్ట్ చాలా షైనింగ్‌గా ఉండడం వల్ల అలా కూడా పిలుస్తారు. మెరిసే కన్నీటి చుక్క అని అంటారట దీన్ని. ఇది స్వచ్ఛతకి, భక్తికి సింబల్ మాట. అంటే గార్లెండ్ వేసుకుంటే అది సింబల్ ఆఫ్ విక్టరీ అన్నట్టు. దీనికున్న హిస్టరీ చూస్తే ఇది స్పిరిచువల్‌గా చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. అంటే నెగటివిటీని ఇది దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తదన్నట్టు. సో, ఈ పూసలు లేదా ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ గింజలు, ఇవి నేచురల్‌గానే వీటికి హోల్స్ లైక్ రుద్రాక్షలకి ఎలా అయితే హోల్స్ ఉంటాయో సేమ్ వీటికి కూడా. ఇవి చాలా విచిత్రంగా అంటే స్టార్టింగ్ నుంచి ఒక్క సీడ్‌కి ఇంకొక సీడ్‌కి చాలా డిఫరెన్స్ అన్నమాట. అన్నీ ఒకే కలర్‌లో లేవివి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో, వీటికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. వైట్, యెల్లోయిష్‌గా నెక్స్ట్ లైట్ పర్పుల్ కలర్ అలా చిన్ని చిన్ని ఫ్లవర్స్. సీడ్‌కున్న ఇదేదైతే ఉందో ఈ చిన్ని స్టెమ్ము అది కంప్లీట్‌గా ఎండిపోయినప్పుడు అంటే డ్రై అయినప్పుడు అప్పుడు మనం వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి. సో, అప్పుడది కంప్లీట్‌గా రెడీ అయినట్టు. సో, ఇది ఫస్ట్ వన్. సో, రియల్‌గా చూస్తే ఇది చాలా షైనీగా ఉంది. దాని షేప్ కూడా అలానే ఉంది. టియర్‌లా అంటే కన్నీటి చుక్కలా. సో, ఇవి హోల్స్. ఇది నేను ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నది. ఇంకా రిమైనింగ్ సీడ్స్ ఇవేమి కూడా ఇంకా డ్రై పొజిషన్‌కి రాలేదు. అలా వచ్చినప్పుడు వీటిని కలెక్ట్ చేస్తాను. సో, వీటికున్న బెనిఫిట్స్ ఏంటంటే దీంతో ఇది జపమాలగా యూజ్ చేసినప్పుడు మనలో ఉన్న మెంటల్ డిప్రెషన్ తర్వాత స్ట్రెస్ ఇలాంటివన్నీ మన నుంచి దూరం చేస్తాయని నేను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు తెలిసింది. సో, ఇది పాజిటివిటీకి నెక్స్ట్ విక్టరీ వీటికి సింబల్. సో, ఇంత రేర్ ప్లాంట్ మా గార్డెన్‌లో ఉండడం అది కూడా చాలా ఫాస్ట్ గ్రోత్. సో, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఇది లీవ్స్ తడిచేలా అంటే ఈ గడ్డిలా ఉన్న ఆకుల్ని తడవకుండా జస్ట్ మొక్క మొదల్లోనే వాటరింగ్ చేయాలని. అదైతే నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ దీనికి అన్ని ప్లాంట్స్‌కి ఇచ్చినట్టే నేను కంపోస్ట్ ఇచ్చాను. అయితే ఒక్కటే వచ్చింది కదా! రేర్ ప్లాంట్ అందుకని దీని మీద ఏం ప్రయోగాలు చేయలేదు నేను. ప్లాంట్ గ్రోత్ మంచిగా వచ్చే వరకు చూద్దాం అన్నట్టు ఇంకెలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు. జస్ట్ కౌ డంగ్ మాత్రమే ఇచ్చాను దీనికి. సో, ఇంత రేర్ ప్లాంట్ మా గార్డెన్‌లో ఉందని అది అందరికీ షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో తీశాను. సో, సీడ్స్ అయితే చాలా వచ్చాయి. ఇవన్నీ కలెక్ట్ చేసినప్పుడు డెఫినిట్‌గా వీడియో తీస్తాను. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.